రేపు శుక్రవారం రోజున గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అలానే కాకుండా మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మీ సంపాదనను కూడా పెంచుతుందని చెప్పొచ్చు. గుమ్మం దగ్గర ఎవరైతే ఇది చల్లుకుంటారో వారి ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, వారికి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని పురాణాలు చెబుతున్నాయండి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక ఈ పరిహారం ముఖ్యంగా గుమ్మం దగ్గర శుక్రవారం పూట ఆచరిస్తే చాలా మంచిదనమాట. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మన ఇంట్లో కొన్ని రకాల కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, మనకు ఏంటంటే చాలా వరకు కూడా మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. అసలు గుమ్మం దగ్గర ఏం చల్లాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల శుక్రవారం చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక శుక్రవారం రోజున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంటిని క్లీన్ చేసేటప్పుడు మనము ఉప్పు పసుపుని కలిపిన నీటితో ఇంటిని క్లీన్ చేస్తే చాలా మంచిది. ఇంట్లో మనకు తెలియకుండా ఉండే కారాత్మక శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి గుమ్మం పైన గీతల ముగ్గు వేయాలన్నమాట. ఇక అనంతరం ఏంటంటే కనుకనండి, ఇలా మీరు శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి. నల్లటి వస్త్రాలను శుక్రవారం ధరించకూడదు. ఆ తర్వాత ఇలా పూజ కార్యక్రమాలు చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఏమీ లేదు, లక్ష్మీదేవి పటాన్ని చక్కగా నిండుగా శుక్రవారం రోజు ఎర్రటి పుష్పాలతో అలంకరించాలండి. అలా అలంకరిస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇష్టపడుతుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు గుమ్మాన్ని ఎంత చక్కగా అలంకరిస్తారో లక్ష్మీదేవి పటాన్ని కూడా అంతే చక్కగా అలంకరించుకోవాలి. ఎందుకంటే నిండుగా అండి మనం గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా పుష్పాలు కూడా కొంతమంది అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి నిండుగా కలకలలాడుతూ ఉంటుంది కదండి గుమ్మం దగ్గర. అలానే లక్ష్మీదేవి చిత్రపటాన్ని కూడా మనం ఏంటంటే అలాగే అండి అలంకరించుకోవాలన్నమాట. అంటే అమ్మవారికి చక్కగా ఎర్రటి పుష్పాలు పెట్టేసి అంటే కొబ్బరికాయ కొట్టడం, దీపారాధన చేయటం, అరటిపండును నైవేద్యంగా పెట్టడం, కుంకుమ పసుపుతో బొట్టు పెట్టడం, ఇలా ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటిని అస్సలు కూడా వదలదండి. ఆ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏంటంటే కనుక ఇలా లక్ష్మీదేవిని చక్కగా నిండుగా అలంకరించుకోండి. ఇలా అలంకరించిన తర్వాత ఏంటంటే కనుక మీరు అంటే పూజ కార్యక్రమాలు చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి తులసి కోట దగ్గర కూడా మీరు పూజా కార్యక్రమాలు చేసుకోవాలండి. పూజ అంటే ఏమీ లేదనమాట, తులసి కోటకు నీటిని సమర్పించి ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి చెట్టు చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేయాలి. ఎవరైతే ఈరోజు తులసి కోటకు నమస్కారం చేసి ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది. ఇంట్లో ఈరోజు ఆవునేతితో లక్ష్మీదేవికి దీపం పెడితే ఆ తల్లి మన సంపాదనను పెంచుతుందన్నమాట, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆవునేతి దీపం చాలా శ్రేయస్కరం అండి. ఆవునేతితో దీపం చేయటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఆమె యొక్క కృపా కటాక్షాలు కూడా మనకు కలగడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు ఏంటంటే రేపు శుక్రవారం మర్చిపోకుండా ఇలా ఆవునేతితో దీపం పెట్టుకోండి. ఒకవేళ పెట్టలేకపోతే నార్మల్గా రోజు ఎలాగైతే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారో అలా కూడా దీపారాధన చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఏంటంటేనండి శుక్రవారం కొబ్బరికాయ కొడితే ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవికి చక్కగా కొబ్బరికాయ నివేదన అవుతుంది. అలా నివేదన అవ్వటంతో పాటు ఏంటంటే మనకు అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది. అందుకే చాలామంది శుక్రవారం కొబ్బరికాయను కొడుతూ ఉంటారు. కొంతమంది గుడికి వెళ్ళి కొడతారు, కొంతమంది ఇంట్లోనే కొట్టుకుంటారు. ఇలా కొబ్బరికాయను కొట్టినా మనకైతే ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు. ఒకవేళ కొబ్బరికాయ కొట్టకపోతే దీపం పెట్టి నార్మల్గా ఒక అరటిపండు కానీ చిన్న బెల్లం ముక్కని కానీ నైవేద్యం పెట్టాలి. దీపం పెట్టిన తర్వాత మనం ఏంటంటే కనుక దీపాన్ని అంటే ఇలా ఒకటే నివేదన చేయకూడదు. దీపానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక ఏదైనా సరే మనం ఇలా అంటే నైవేద్యంగా నివేదన చేస్తే చాలా మంచిది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి. ఇదేంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాలండి. అంటే చీకటి పడుతూ ఉంటుంది కదా, ఆ సమయాలలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది. కావున ఆ సమయంలో కనుక మనం ఈ పనిని చేయటం వల్ల, ఈ పరిహారాన్ని మనం ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఆ రిజల్ట్ని మీరు చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక శుక్రవారం రోజున ఖచ్చితంగా గుమ్మం దగ్గర సాయంత్రం కొంచెం చీకటి పడుతూ ఉంటుంది, 6 గంటల సమయం అండి. ఆ సమయంలో ఏంటంటే ఈ పనిని చేయండి. అలా చేసిన వారి ఇంట్లోకి తప్పకుండా ఆ తల్లి ప్రవేశిస్తుంది. వారికి ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. అలానే కాకుండా వారిని అంటే ముందుండి నడిపిస్తూ ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక వారి సంపాదన కూడా పెంచడానికి కూడా ఆ తల్లి మనకు ప్రోత్సాహం కల్పిస్తుందండి. కాబట్టి ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు, మాకు అసలు సంపాదన పెరగటం లేదు, మాకు అస్సలు కూడా అంటే అమ్మవారు అనుగ్రహం అనేది అసలు కలగదండి అని బాధపడతారు. ఇంటి పరంగా కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే కనుక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు గుమ్మం దగ్గర ఇది ఒక్కటి చల్లటం వల్ల అయితే మంచి జరుగుతుందండి, చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న గాజు గ్లాస్ కానీ నార్మల్ గ్లాస్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత అందులో 2 టీ స్పూన్ల పాలండి, పచ్చి పాలైనా సరే కాచి చల్లార్చిన పాలైనా సరే 2 టీ స్పూన్లు తీసుకోండి. అందులో చిటికెడంత కుంకుమ పసుపుని పోయండి. అలా పోసేసిన తర్వాత
అంటే 5-6 చుక్కల అత్తరు పోయండి. అత్తరు ఉంటే అత్తరు పోసుకోండి. లేదంటే గనక మీరు రోజ్ వాటర్‌ని కూడా పోసుకోవచ్చు. రోజ్ వాటర్ లేదంటే గనక రోజ్ పెటల్స్ ఉంటాయి కదండీ! గులాబీ పువ్వుల రెక్కలు అవి కూడా ఏడిటిని వేసేసుకొని అదంతా కూడా పాలల్లో కలిపేసి ఆ తర్వాత ఏంటంటే గుమ్మం దగ్గర చిలకరించాలి. అంటే ఇటు 2 చుక్కలు, అటు 2 చుక్కలు, కుడివైపు, ఎడమవైపు 2 చుక్కలు అంటే చిలకరిస్తే సరిపోతుందనమాట. ఇలా ఏంటంటే గనక పాలని గుమ్మం దగ్గర మనం ఇలా చిలకరించటం వల్ల, ఇలా చల్లటం వల్ల అందులో కొన్ని వస్తువులను కలిపాం కదా! అవేంటంటే ఇంకా పరమ పవిత్రంగా మారి మనకు అద్భుతమైన రిజల్ట్‌ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చేస్తాయి. మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి. చాలా వరకు కూడా ఏంటంటే గనక మనకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయని ఒక రకంగా చెప్పొచ్చు. కావున గుమ్మం దగ్గర ఏంటంటే గనక ఇలా చల్లండి. ఇలా చల్లటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. కుంకుమ, పసుపు మంగళకరమైనవి అంటే చాలా శుభకరమైనవి. శుభాలను సూచిస్తాయి. అశుభాలను దూరం చేస్తాయి. అలానే ఇదేంటంటే గనక అత్తరు లక్ష్మీదేవి రాకడు సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఆచరించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక సంధ్యా సమయంలో అండి లైట్లు వేసుకున్న తర్వాత ఇంట్లో చీపురుతో ఊడ్చకూడదు. అలానే కాకుండా ఏంటంటే గనక మనము గుమ్మాన్ని తొక్కకూడదు. నార్మల్గా శుక్రవారం అనే కాదు మిగతా వారాల్లో కూడా గుమ్మంపై కూర్చోవటం, నిద్రించడం, తొక్కటం ఇలాంటివి చేయకూడదు. గుమ్మాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మన గుమ్మం అంటే మనం లో నుండి వారు బయట నుండి మనం ఏది కూడా గుమ్మం పై నుంచి తీసుకోకూడదు. మీరన్నా బయటకు వచ్చి ఏదైనా తీసుకుని ఏదైతే వస్తువుని తీసుకోవాలి. లేదంటే కనుక వారినైనా సరే లోపలికి వచ్చి ఇవ్వమని చెప్పాలి. ఇలా తీసుకోవాలి కానీ గుమ్మం పై నుంచి తీసుకోకూడదు. అలానే కాకుండా గుమ్మంపై కూర్చోవడం, తొక్కడం ఇలాంటివి చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు కూడా నివాసాన్ని ఏర్పాటు చేసుకోదు. ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుందన్నమాట. అందుకే మీరేంటంటే కనుక గుమ్మాన్ని పవిత్రంగా పూజించండి. మన ఇంటికి మంచి రావాలన్నా చెడు రావాలన్నా గుమ్మం నుంచే వస్తుంది కాబట్టి గుమ్మాన్ని ఎంత చక్కగా మనం పూజించుకుంటామో అంత మనకు మంచి చేకూరుతుందనమాట. కాబట్టి ఇలా నియమాలను ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత శుక్రవారం రోజునండి గుర్తుపెట్టుకోండి, మనము పాత బట్టలను వేసుకోకూడదండి. అలా పాత బట్టలు వేసుకొని ఇంట్లో మనం తిరుగుతూ ఉంటే మనం ఏంటంటే కనుక చాలా వరకు కూడా నైటీలు వేసుకొని తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు. ఎందుకంటే కనుకనండి మనకు ఒక శాస్త్రంలో ఇలా చెప్పబడుతుంది, ఆ తల్లి మనకు ఐశ్వర్యం ఇస్తుంది, అలానే కాకుండా సంపాదన ఇస్తుంది. ఎంతో కొంత మనమైతే బ్రతుకుతూ ఉంటాం కదా. కాబట్టి మనం ఉన్న దాంట్లో ఏంటంటే కనుకనండి అడ్జస్ట్ అవ్వాలి. మరీ ఏంటంటే కనుక లేని వాళ్ళలాగా పాత బట్టలు వేసుకొని నైటీలు వేసుకొని తిరగకూడదు. శుక్రవారం ముఖ్యంగా ఇలా తిరిగే వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక దైవం అంటే ప్రవేశించదనమాట. లక్ష్మీదేవి రాదు. ఆ తల్లి ఏంటంటే కనుకనండి వీరికి ఎంత ఇచ్చినా ఇంతే అన్నట్టుగా ఏంటంటే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందనమాట. మనకు అంటే ఉన్నంతలో మనం తృప్తిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఎంతో కొంత అంటే సంపాదించుకుంటున్నాం కదా, దానికి తగ్గట్టుగా మనం ఉండాలి. మరీ మనం లేని వాళ్ళలాగా అలానే కాకుండా మన దగ్గర ఏది లేదన్నట్టుగా కొంతమంది ఉంటూ ఉంటారు. మరీ పాత బట్టలు, చినిగిన బట్టలు వేసుకోవటం ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలా చేస్తే దైవానుగ్రహం కలగదు. మనం ఇంకా ఏంటంటే కనుక పేదరికంలో పడిపోతూ ఉంటాం. కాబట్టి అలా చేయకండి. అలా చేయకుండా ఏంటంటే కనుక మనం నార్మల్గా మన దగ్గరే ఉన్నవే అండి, కొత్త వేసుకోవాలని కాదు, ఉతికిన బట్టలు కొంచెం నీట్నెస్గా ఉండే బట్టలు వేసుకుంటే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారాన్ని ఆచరించుకోండి. ఇది కూడా మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది. మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. అలానే కాకుండా మీ కోరిక ఏదైనా సరేనండి తీరుస్తుంది. కోరికలు తీరి మీరు కుబేరులు అయిపోతారు. మనకేంటంటే కనుకనండి ఏదైనా కోరిక ఉంటూ ఉంటుంది. ఆ కోరిక మనం బలంగా కోరుకుంటాం. అయినప్పటికీ కూడా మన కోరికలు తీరక మనం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు కదా. కోరిక రాత్రికి చెప్పుకొని మనం ఏంటంటే కనుకనండి మన ఉంగరపు వేలు ఉంటుంది కదా, ఎడమ చేయి మీద కానీ కుడి చేయి మీద కానీ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే రాయొచ్చు. ఆ చేతి వేలు మీద ఏంటంటే కనుక ఈ నెంబర్ రాస్తే ఖచ్చితంగా తెల్లవారేసరికి మనం ఒక అద్భుతం చూస్తాం. ఆ అద్భుతాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాం. అంకెశాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక ఈ నెంబర్ చాలా చాలా పవిత్రమైనది. కోరికను తీర్చుకోవటానికి, కోరుకున్నంత ధనాన్ని మనం తెచ్చిపెట్టుకోవటానికి, అలానే కాకుండా ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళు మన మాట వినేలాగా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. అంటే ఈ నెంబర్ అనమాట. అంకెశాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక ఈ నెంబర్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుకనండి మీ యొక్క ఉంగరపు వేలు మీద ఈ నెంబర్ని రాయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది. కోరికలు తీరుతాయి. చిన్న చిన్న కోరికలు తీరుతాయి, పెద్ద కోరికలు తీరడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా సరే మీరు బలంగా కోరుకొని ఆ నెంబర్ని మీ యొక్క ఉంగరపు వేలు మీద రాసుకున్నారనుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించు. ఇలా ఏంటంటే కనుకనండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉంగరపు వేలు మీద రాసుకోండి. ఇక్కడ చూసే విధంగా 8 9 9 7 4 4 7 6 ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఈ నెంబర్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఇందులో 994477 అంటే ఒక 8 1 6 వచ్చిందనమాట. అంటే ఇందులో ఏంటంటే కనుకనండి 9 అనే సంఖ్య ఉంది కదా, 9 ఏంటంటే కనుక కొంచెం అదృష్టాన్ని సూచిస్తూ ఉంటుంది. 7 అనే సంఖ్య ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా మనకు సిద్ధింపబడుతుందన్నమాట. 4 అనే సంఖ్య ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి, అంకెల్లో కూడా దేవుణ్ణి మనం పూజిస్తూ ఉంటాము. 5 అనే సంఖ్య లక్ష్మీదేవి ఎలాగైతే ఇష్టపడుతూ ఉంటుందో, 7 అనే సంఖ్య
ఏంటంటే కనుక మనం ఆంజనేయ స్వామికి అంకితం చేయబడుతూ ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా ఈ 9 అనే నెంబర్ కూడా అండి ఒక రకంగా చెప్పాలంటే అదృష్టాన్ని మనకు వరించేలాగా చేస్తుంది. 7 అనే సంఖ్య కూడా మన ఏడుపులను తీసేసి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. 8 అనే సంఖ్య కూడా మన కోరికను తీర్చడానికి ఇలా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఏంటంటే కనుక సంబంధం ఉంటూ ఉంటుందన్నమాట. అంకెలు కూడా మానవ జీవితంలో ఇలా మెడికల్ జరిగేలాగా చేస్తాయన్నమాట. కాబట్టి ఏంటంటే రాత్రికి రాత్రి మనం అద్భుతాలు చూడటానికి, అద్భుతాలను చూసి మనం ఆశ్చర్యపోవటానికి చక్కగా ఉపయోగపడే నెంబర్ అండి. ఈ నెంబరు చాలా పవిత్రతను కలిగి ఉంటుందని అంక్యశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే చిన్న చిన్న కోరికలు తీరటం లేదు, అలానే కాకుండా మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి, మాకు ఏది కూడా అనుకున్న పని అనుకున్న సమయానికి జరగటం లేదని ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఉంగరపు వేలు మీద ఈ నెంబర్ రాసుకోండి. మనం చెప్పుకున్న నెంబరు ఉంగరపు వేలు మీద కనిపించకుండా రాయాలి. రాత్రి సమయాలలో మాత్రమే రాయాలి. అంటే మనం పడుకునేటప్పుడు మాత్రమే రాసుకోవాలన్నమాట. అలా రాస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. ఆ నెంబర్ రాసేటప్పుడు మనం బలంగా కోరికను కోరుకుని ఆ నెంబర్ని మన చేతి మీద రాసేసుకొని మనం అలాగే ఉంచేసుకోవాలండి. ఉంచేసుకున్న తర్వాత ఉదయం అది చెడిపోయినా అది చెడిపోకపోయినా ఏం ఇబ్బంది ఉండదు. కానీ రాత్రి సమయాలలో ఇలా వరుసగా ఏంటంటే కనుక కనీసం అంటే 5 రోజులు చేయండి. శుక్రవారంతో మొదలు పెట్టేసి 5 రోజులు చేసేసుకుంటే 5వ రోజు మన కోరికకు సంబంధించింది కావచ్చు, ఏదైనా ఇబ్బందికి సంబంధించింది కావచ్చు, లేదంటే కనుకనండి మనమే కొంచెం డిప్రెషన్లో బాధలో ఉన్నాం కదా, దాని నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి కూడా ఈ యొక్క నెంబర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసి ఫలితం పొందండి. చాలా చిన్న పరిహారాలండి, ఫలితాలు కానీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇంకా మీకు తిరుగుండదనమాట. నెంబర్సే కదా అనుకోండి, నెంబర్స్కు కూడా అత్యంత శక్తి ఉంటుందని మనకు అంక్యశాస్త్రంలో చెప్పబడుతుందండి. కాబట్టి ప్రయత్నించండి.